హాయ్ ఫ్రెండ్స్. ఫైనల్గా ఈరోజు స్వర్ణగిరికి అయితే వచ్చేసినాం. ఎంట్రన్స్ అయితే స్వర్గం లాగా ఉంది భయ. లైటింగు అది మొత్తం వేరే ఉంది భయ. మొత్తానికి మనం రాగానే ఫస్ట్లో అయితే మనకు పార్కింగ్ కోసం 20 రూపీస్ అయితే తీసుకుంటారు. అండ్ దాని తర్వాత మనం రైట్ సైడ్ వెళ్ళంగానే మనం బైక్ అయితే పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. కార్స్ కూడా 3 వీలర్ 4 వీలర్ కూడా ఇక్కడనే పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం దాని తర్వాత ముందుకు వెళ్ళంగానే ఫైనల్గా అయితే టెంపుల్ అయితే వేరే ఉంది భయ. నైట్ టైం అయితే లైటింగు చాలా అంటే చాలా బాగుంది భయ. మీరు ఫ్రెండ్స్తో వెళ్ళినా ఎవరితో వెళ్ళినా కానీ నైట్ టైం అయితే పక్కా వెళ్ళండి. వెళ్ళంగానే స్వామివారి పాదాలను అయితే చాలా అంటే చాలా అందంగా అయితే డిజైన్ చేశారనమాట. దాని తర్వాత మీరు నార్మల్గా సైడ్ నుంచి నార్మల్గా మెట్లు కాకుండా నార్మల్గా వెళ్ళడానికి కూడా ఉంది. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళంగానే మెట్ల నుంచి వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళడానికి రావడానికి చాలా నీట్గా అయితే ఉంచారు. ఎంత నీట్గా అంటే అంత నీట్గా అయితే ఉందన్నమాట టెంపుల్. నేచరు, నైట్ టైం లైటింగ్ అదంతా వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట. మనం వెళ్తున్నాగానే ఓం వెంకటేశాయ నమో నమః అనే సాంగ్ అయితే వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ సాంగ్, ఆ వైబు చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే మనం అక్కడ చూడవచ్చు. ఇంకా మనం వెళ్ళంగానే స్టార్టింగ్ అక్కడ టోకెన్ అయితే తీసుకోవాలని చెప్పేసి ఉందన్నమాట. అంటే టికెట్ అయితే తీసుకోవాలని చెప్పేసి ఉందన్నమాట. ఫారెనర్స్ కానీ ఎవరైనా వచ్చినా కూడా అట్లా వెళ్ళంగానే ఫస్ట్ అయితే సైడ్కి టోకెన్ తీసుకునే పక్కనే ట్యాబ్స్ అయితే ఉన్నాయి. అక్కడ కాలు చేతులు కడుక్కొని నేను మా ఫ్రెండ్స్ అంతా వచ్చి అలా ముందుకైతే వెళ్ళామన్నమాట. అలా వెళ్ళిన తర్వాత టెంపుల్ని అయితే చూడొచ్చు భయ. ఆ సాంగు, స్వీట్ ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్గా అంత బ్యూటిఫుల్గా అయితే ఉందని చెప్పవచ్చు మనం. అలా కొంచెం ముందరికి వెళ్ళంగానే మొబైల్స్ చేయడానికి అయితే మొబైల్ కౌంటర్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం వచ్చిన ఇదైతే మొబైల్ కౌంటర్ అనమాట. టెంపుల్ ముందర అయితే ఉంటుంది అనమాట. ఈచ్ మొబైల్కి 5 రూపీస్ అయితే తీసుకుంటారు. మేమైతే 11 మెంబర్స్ ఉన్నాం అనమాట. మాకైతే 11 మొబైల్స్ అయితే అక్కడ ఇచ్చామని. దాని తర్వాత వాళ్ళు అయితే ఒక బిల్ అయితే ఇస్తారు. అది తీసుకుపోయి మనం అలా స్ట్రైట్ వెళ్ళి రైట్కి తిరిగితే మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడైతే టెంపుల్ అయితే చూసారు కదా భయ్య, ఎంత లైటింగ్తో ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. దాని తర్వాత మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ముందులో కనిపిస్తున్న పింక్ బిల్డింగ్, దాని స్ట్రైట్గా అయితే మనకు అన్నదానం అయితే పెడతారనమాట. మేమైతే చాలా లేట్ అయితే అయ్యిందనమాట. అన్నదానం మేము వెళ్ళేసరికి అన్నదానం అయితే లేదనమాట, కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత కొంచెం ముందరికి వెళ్ళంగానే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అనమాట. వాళ్ళైతే మనం దర్శనానికి వెళ్దామని చెప్తే వాళ్ళు చెకింగ్ అయితే చేస్తారనమాట. కంపల్సరీ ఎలక్ట్రానిక్ వస్తువులను అయితే లోపలికి అయితే అలౌ చేయరు. మీరైతే చూడవచ్చు. నేనైతే ఇక్కడి వరకు వీడియో తీశాను అనమాట. దాని తర్వాత వాళ్ళు మాకు లోపల అయితే అలౌ చేయలేదు. మేము రిటర్న్ తీసుకుపోయి కౌంటర్లో అయితే మొబైల్స్ అయితే ఇచ్చేసినాము. అయితే చూడవచ్చు. కానీ నైట్ టైం అయితే కంపల్సరీ మీరు వెళ్తే కనుక నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కంపల్సరీ నైట్ టైం అయితే వెళ్ళండి. మార్నింగ్ టైం అయితే లైటింగ్ అదంతా నాకు తెలియదు, కానీ మేమైతే అందరు చెప్తుంటే నైట్ టైం అయితే వెళ్ళామన్నమాట. దాని తర్వాత మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చి అలా మొత్తం మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు.
ట్రీస్ కానీ ప్రతి ఒక్కటి ఎంత అంటే అంత బాగా అయితే ఉందన్నమాట. ఇక్కడ సైడ్కి వచ్చేసి వేరే వేరే టెంపుల్స్ అయితే ఉన్నాయి, విగ్రహాలు. ఇక్కడ పెద్దగా ఎలిఫెంట్ అయితే ఉందన్నమాట. ఎలిఫెంట్ విగ్రహం అయితే చాలా బాగుంది భయ్య. అలా ముందుకు వెళ్ళంగానే టెంపుల్స్ చుట్టూ అయితే మనం చూడొచ్చు, ఎంత లైటింగ్తోని ఎంత గ్లో ఉందంటే అంత బాగుందన్నమాట. పీస్ఫుల్గా అంటే పీస్ఫుల్గా అయితే ఉంది భయ. నేను అంత ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ. అంత కష్టపడి వీడియోలు తీసి మీకు చూపిస్తున్నాను, కావాలంటే చూడవచ్చు భయ. అలా కొద్దిసేపు అంతా చూడంగానే ఇక్కడ టెంపుల్ చుట్టూ అయితే టెంపుల్ గురించి కానీ ఇట్లా దేవుళ్ళ గురించి అయితే రాశారనమాట. ఇట్లా ముందుకు వెళ్ళంగానే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు లైటింగ్ వచ్చేసి దీపాలు, మొత్తం దీపాలు అయితే ఉన్నాయన్నమాట. చూడవచ్చు ఇక్కడ లెఫ్ట్కి అయితే. అలా ముందుకు ఇప్పుడు చూడవచ్చు భయ, ఇవైతే దీపాలు అన్నమాట. చాలా బాగుంది. ఇంకొకటి, మనం ఇప్పుడు టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నాం అనమాట. టెంపుల్కి అయితే లెఫ్ట్ సైడ్లో ఉన్నాం అనమాట. ఇక్కడ చాలా పెద్దగా బ్యూటిఫుల్గా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కనిపించిన గోపురం నుంచే మనం అయితే దర్శనం నుంచి బయటికి అయితే వస్తామన్నమాట. చూడవచ్చు భయ, ఎంత అంటే ఎంత బాగుందంటే, నైట్ టైం లైటింగ్తోని ఫొటోస్ దిగడానికి కానీ మనమైతే ఇక్కడ వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంది. మీరు చూడవచ్చు, ఈరోజు అయితే వర్షం పడినా కూడా ఎంతోమంది వచ్చారు అనమాట. అలా ముందుకు వెళ్తే చిన్న కృష్ణుడి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. దాని చుట్టూ వాటర్ స్ప్రింకిల్స్ అయితే ప్రొవైడ్ చేసిరు. అది చూడడానికి ఎంతో అట్రాక్టివ్గా ఎంతో బాగుందన్నమాట. మన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇక్కడికి వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే మా సీనియర్స్తో మా ఫ్రెండ్స్తో అందరితో కలిసి మేమంతా బైక్ మీద అయితే వచ్చామన్నమాట. అలా కొద్దిసేపు చూసిన తర్వాత ఇక్కడ స్పెషల్గా స్వామివారిని మొత్తం వాటర్ మధ్యలో అయితే పడుకున్నట్టు స్టైల్గా అయితే ఉందన్నమాట. ఎంత బాగుందంటే, ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీరైతే చూడవచ్చు భయ, ఎంత అంటే ఎంత బాగుందంటే ఎంత పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు 4 సైడ్స్ నుంచి చూడవచ్చు. 4 సైడ్స్ నుంచి ఎంత బాగా అంటే అంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ చాలామంది అయితే ఇట్లా దర్శించుకున్న తర్వాత ఇక్కడ ప్రశాంతంగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కూర్చొని ఉంటారు అన్నమాట. ఇక్కడ ఫొటోస్ దిగడానికి కానీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలామంది అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. మేము ఇంకా నైట్ టైం మేము అక్కడ పొద్దున్నే లేచి యాదగిరి గుట్ట దగ్గర దర్శించుకొని ఆ టెంపుల్ నుంచి ఈ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, పైనుంచి స్టార్టింగ్ టెంపుల్ అయితే చూడవచ్చు. లైటింగ్ కానీ అదంతా కానీ ఎంత స్వర్గంలో ఉంది భయ. కంపల్సరీ మీరైతే విజిట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే చాలా మంచిగా ఫీల్ అయినా. ఎవరైతే దీన్ని డిజైన్ చేశారో కానీ ఎంత బాగా అంటే అంత బాగా అయితే డిజైన్ చేశారు. చూడవచ్చు భయ. ఇంకొకటి, ఇక్కడ స్వామివారి పాటలు అయితే వినిపించడానికి అక్కడక్కడ స్పీకర్లు అయితే పెట్టారన్నమాట. ఓం వెంకటేశాయ నమో నమః అన్నట్టు పాటలు అయితే వినిపిస్తున్నాయి. చాలామంది అయితే ఫ్యామిలీతోనే వచ్చారన్నమాట ఇక్కడ. అలా మనం ముందుకు వెళ్ళంగానే
ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం బయటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇదంతా చూసుకుంటే స్ట్రైట్గా టెంపుల్ అయితే ఫుల్గా కనిపిస్తుంది అనమాట. అలా చూసేసిన తర్వాత మనం అయితే ఇప్పుడు కిందికి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూద్దామని చెప్పేసి కిందికి అయితే వచ్చాను అనమాట. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా అయితే కిందికి అయితే వెళ్ళాను అనమాట. అలా వెళ్ళిన మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రెండు సైడ్ నుంచి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట లోపలికి. మనం చూసుకుంటే ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి అయితే ఉందన్నమాట. అలా చూస్తూ మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి అయితే వెళ్దాం అనమాట. ఏడ చూసినా ఎంత అంటే అంత నీట్గా అయితే ఉంది భయ. ఏడ చూసిన లైటింగ్ అసలు డేలో కూడా అంత క్లియర్గా కనిపించేటట్టు, నైట్లో కూడా అంత క్లియర్గా కనిపించేటట్టు పెట్టారనమాట. ఏదైనా చూసుకోవచ్చు. అలా కిందికి వెళ్ళి దగ్గర నుంచి చూద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీసుకుంటా వెళ్ళాను అనమాట. అలా స్వామివారు పాము మీద నాగుపాము అయితే పడుకొని ఉన్నదన్నమాట. చూసుకోవచ్చు శేషనాగు మీద. చూసుకోవచ్చు భయ. మీకు ఇంకా ముందరికి వెళ్ళి స్ట్రైట్గా చూపిద్దామని చెప్పేసి ముందరికైతే వెళ్తున్నా. మొత్తానికి మీరైతే చూసుకోవచ్చు. ఎంత అంటే ఎంత బాగుందంటే అంత బాగుందని చెప్పవచ్చు. స్వర్గం అసలు. ఇలాంటి ప్లేసెస్ చూడడానికైతే నేనైతే చాలా అంటే చాలా ఆనందించాను భయ చూస్తూ. మీరు కనుక వెళ్తే కంపల్సరీ నైట్ టైం అయితే వెళ్ళండి భయ. ఎక్కడ చూసినా ఫుల్గా లైటింగ్తో అయితే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందని చెప్పవచ్చు. మీరు గూగుల్లో వెళ్ళి స్వర్ణగిరి అని చెప్పి సెర్చ్ చేస్తే టెంపుల్ ఇమేజెస్ అయితే వస్తాయి. డైరెక్షన్స్లోకి వెళ్ళి టెంపుల్ గురించి అయితే తెలుసుకోవచ్చు, లొకేషన్ అయితే తెలుసుకోవచ్చు. అలా చూసేసి నేనైతే బయటికి అయితే వచ్చేసిన అనమాట. అలా బయటికి వచ్చేసిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి 4 ఫోటోలు దిగేసి దాని తర్వాత చాలా నైట్ అవుతుందని చెప్పేసి ఆకలి అవుతుందని చెప్పేసి రిటర్న్ స్టార్ట్ అవుదామని చెప్పేసి నేనైతే వచ్చేసిన అనమాట. అలా మీరైతే చూసుకోవచ్చు భయ. బయట నుంచి అయితే టెంపుల్ అయితే స్వర్గంలాగా అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు. ఇక్కడ మనం స్వామివారి దగ్గర నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం చూసుకోవచ్చు ఇలా లైటింగ్తో అయితే చాలా బ్రైట్నెస్గా అయితే మెరుస్తుంది. అలా ముందుకు వెళ్ళిన తర్వాత మేము ఇంకొకసారి అయితే టెంపుల్ చుట్టూ ఒకసారి చూసొద్దాం అనిపించింది భయ. అందుకని బయటికైతే వచ్చేసినాం. ఇక్కడ మనీతో కూడా ఇంకా ఫ్రీగా కూడా ప్రసాదం అయితే పెడతారు భయ. ఎంత అంటే అంత బాగుంటుంది అనమాట. మనం లోపలికి వెళ్ళి వీడియో తీద్దామన్నా ఫొటోస్ తీద్దామన్నా మనకు లోపల ఎలక్ట్రానిక్స్ కెమెరా కానీ ఏం అలౌ చేయరు కాబట్టి నేనైతే వెళ్ళలేదు. ఇంకొకటి ఏంటంటే మీకు చివరిగా అన్నదానం పెట్టే ప్లేస్ అయితే చూపిద్దామని చెప్పేసి అలా అయితే టెంపుల్ ముందర నుంచి అయితే వెళ్తున్నాను అనమాట. టెంపుల్ ముందర నుంచి వెళ్ళంగానే కొంచెం రైట్ తిరగాలి. రైట్ నుంచి కొంచెం ముందర వెళ్ళంగానే మనం పింక్ కలర్ అయితే బిల్డింగ్ కనిపిస్తుంది. పింక్ కలర్ బిల్డింగ్ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా చూసుకోవచ్చు మీరు. లెఫ్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ సైడ్ కూడా మనం పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ నుంచి టెంపుల్కి 2 సైడ్ నుంచి అయితే మనం రావచ్చు అనమాట. ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి మేమైతే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళామన్నమాట. చూసుకోవచ్చు మీరు. ఎక్కడ చూసినా టెంపుల్ అయితే ఎంత నీట్గా అంటే అంత నీట్గా అయితే ఉందన్నమాట. వర్షాకాలంలో కూడా చాలా అంటే చాలా నీట్గా ఎంత లైటింగ్తో ఎంత అంటే అంత బాగుందన్నమాట.
మేమైతే స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చి చూస్తూ ఉండిపోయాం అనమాట. టెంపుల్ని అయితే చూసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది అనమాట టెంపుల్ వచ్చేసి మొత్తం. ఎంత అంటే ఎంత బాగుందన్నమాట. ఇప్పుడు మీకు చూస్తున్న మెయిన్ టెంపుల్ అయితే అదే అన్నమాట. స్వామివారు అయితే అక్కడనే ఉన్నారనమాట లోపల. సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంటారనమాట. చాలా అంటే చాలా అందంగా ఉంటారనమాట. తన రూపం కానీ, తన సౌందర్యం కానీ అంతా అయితే బాగుందనమాట. స్వర్ణగిరి మొత్తానికి చెప్పొచ్చు భయ్య, నైట్ టైం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం స్వర్గమే భయ్య. చూసుకోవచ్చు. మొత్తానికైతే ఫుల్ వీడియో అయితే తీసేసినాను అనమాట. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. మీరు ఇలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా లాంటి వాళ్ళకు మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.